నమస్కారం. దిస్ ఈజ్ సైదులు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, అమరాబాద్. ఈరోజు మనం నేర్చుకునేటటువంటి అంశము చర అనుపాతాల సిద్ధాంతం. చర అనుపాతాల సిద్ధాంతం అనగానేమి, చర అనుపాతాల సిద్ధాంతం ఏం తెలియజేస్తుంది అనేటటువంటి విషయాల గురించి మనం ఈరోజు క్లాస్లో చర్చించుకుందాం. సో సాధారణంగా ఒక ఉత్పత్తిదారుడు కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, లేదా ఒక పరిశ్రమ కావచ్చు, ఏదైనా ఎందుకు వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి మార్కెట్లో అని అంటే, గరిష్ట లాభార్జన చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉంటారు మార్కెట్లో. ఇలా వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉన్నటువంటి క్రమంలో మనము వేటిని ఉపయోగిస్తాము అని అంటే, ఉత్పత్తి కారకాలను ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉంటాం. సో ఉత్పత్తి కారకాలు అంటే ఏంటివి, అవి ఎన్ని రకాలుగా ఉంటాయి అనేటటువంటివి మనం ఇంతకు ముందు క్లాస్లో చర్చించుకున్నాం. సో సాధారణంగా ఉత్పత్తి కారకాలు 4 రకాలుగా ఉంటాయి అని చెప్పుకున్నాం. భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన. ఈ 4 ఉత్పత్తి కారకాలను ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉంటారు అని చెప్పుకున్నాం. సో ఈ ఉత్పత్తి చేసేటటువంటి క్రమంలో ప్రతి ఉత్పత్తిదారుడు కూడా ఎలా వ్యవహరిస్తాడు అని అంటే, గరిష్ట లాభార్జన చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉంటారు. సో ఈ వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఉత్పత్తి కారకాలలో కూడా మార్పులు తెస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే, ఉత్పత్తిలో మార్పులు జరగాలి అని అంటే ఖచ్చితంగా ఉత్పత్తి కారకాలలో మార్పులు జరగాలి. అలా జరిగినప్పుడు మాత్రమే ఇక్కడ ఉత్పత్తిదారుడి యొక్క ఉత్పత్తిలో మార్పు సంభవిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో వస్తువుల ఉత్పత్తికి సహకరించేటటువంటి ఉత్పత్తి కారకాలలో మార్పులు చేస్తూ ఉంటారు ఉత్పత్తిదారులు. సో కాబట్టి ఇక్కడ వస్తువుల ఉత్పత్తిలో ఉత్పత్తి కారకాలను మార్చేటటువంటి క్రమంలో మనకు ఒక సమస్య ఏర్పడుతూ ఉంటుంది. ఏంటి అది అని అంటే, ఉత్పత్తి కారకాలన్నింటినీ కూడా మనం ఒకేసారి మార్చలేము. ఎందుకు అని అంటే, ఉత్పత్తి కారకాలన్నింటినీ స్వల్పకాలంలో మార్చడానికి వీలుండదు. కొన్ని ఉత్పత్తి కారకాలను ఓన్లీ దీర్ఘకాలంలో మాత్రమే మార్చడానికి వీలుంటుంది. స్వల్పకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలను మార్చలేము. కాబట్టి ఇక్కడ మనము ఉత్పత్తి కారకాలను 2 రకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. అవి స్థిర ఉత్పత్తి కారకాలు అని, తర్వాత చర ఉత్పత్తి కారకాలు అని. స్థిర ఉత్పత్తి కారకాలను మనము స్వల్పకాలంలో మార్చలేము. చర ఉత్పత్తి కారకాలను మనము స్వల్పకాలంలో మార్చవచ్చు, దీర్ఘకాలంలో కూడా మార్చవచ్చు. ఇక దీర్ఘకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలను మార్చేటటువంటి సమయం మనకు లభిస్తుంది. ఇక్కడ చర అనుపాతాల సిద్ధాంతానికి మనం వస్తే, చర అనుపాతాల సిద్ధాంతము అనేటటువంటిది స్వల్పకాలానికి సంబంధించింది. సో స్వల్పకాలంలో ఏ ఉత్పత్తి కారకాలను మనం మార్చుకోవచ్చు అని అంటే, ఓన్లీ చర సాధనాలను మాత్రమే మార్చడానికి వీలుంటుంది. కాబట్టి ఇక్కడ చర సాధనమైనటువంటి శ్రమను మాత్రమే మార్చుకుంటూ పోతూ మిగిలినటువంటి 3 ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచితే ఉత్పత్తిలో ఏ విధమైనటువంటి మార్పు వస్తుంది అని తెలియచేసేదే మనకు చర అనుపాతాల సిద్ధాంతం. చర అనుపాతాల సిద్ధాంతం అని ఎందుకు చెప్తున్నాము అని అంటే, చర ఉత్పత్తి కారకాలలో మనం మార్పులు తీసుకొస్తున్నాము కాబట్టి
ఉత్పత్తిలో మార్పులు జరుగుతూ ఉంటాయి. అందుకే ఇక్కడ మనము ఈ సిద్ధాంతాన్ని చర అనుపాతాల సిద్ధాంతము అంటాం. అలాగే ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తికి సంబంధించి ఎప్పుడు కూడా గరిష్ట లాభాలను మనము ఆశించలేము. కొన్ని సందర్భాలలో నష్టాలను కూడా చవిచూడవలసి వస్తూ ఉంటుంది ఉత్పత్తి. సో ఈ క్రమంలో ప్రతిఫలాలు ఒక దశ దాటిన తర్వాత క్షీణిస్తూ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ ప్రతిఫలాలు ఏ విధంగా క్షీణిస్తాయి అనేటటువంటి విషయాన్ని కూడా మనకు ఈ చర అనుపాతాల సిద్ధాంతం తెలియజేస్తుంది. అందుకే ఈ సిద్ధాంతానికి ఇంకొక పేరేంటిది అని అంటే క్షీణ ప్రతిఫల సిద్ధాంతము అని చెప్పుకుంటూ ఉంటాం. రైట్. సో కాబట్టి ఈ సిద్ధాంతము రికార్డో యొక్క బాటక సిద్ధాంతానికి, మాల్థస్ యొక్క జనాభా సిద్ధాంతానికి కూడా ఒక ప్రాతిపదికగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఉత్పత్తి ప్రక్రియలో మిగిలినటువంటి 3 ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి ఒక ఉత్పత్తి కారకాన్ని మనము మార్చుకుంటూ పోతూ ఉంటే ఉత్పత్తిలో ఏ విధమైనటువంటి మార్పు జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనకు ఈ చర అనుపాతాల సిద్ధాంతము తెలియజేస్తూ ఉంటుంది. దీనిని మొట్టమొదటిసారిగా ఎడ్జివర్త్ అనేటటువంటి ఆర్థికవేత్త తెలియజేస్తాడు. ఇతని తరువాత మార్షల్, జిటి స్టగ్లర్ అనేటటువంటి ఈ ఇద్దరు ఆర్థికవేత్తలు ఈ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేస్తారు. సో ఇక్కడ వ్యవసాయ రంగంలో కావచ్చు, అలాగే ఏ రంగంలోనైనా కూడా ఒక దశ దాటిన తర్వాత ప్రతిఫలాలు క్షీణిస్తూ ఉంటాయి అని చెప్తారు ఈ చర అనుపాతాల సిద్ధాంతం. అది ఏ విధంగా క్షీణిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనము ఈరోజు చర్చిద్దాం. ఒక ఉత్పత్తి సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనుకున్నాము అని అంటే లాభాలను ఆర్జించడము అని చెప్పుకున్నాం. అంటే ఉత్పత్తిని పెంచడము ద్వారా లాభాలను ఆర్జించవచ్చు అని చెప్పవచ్చు. అందుకు గాను ఉత్పత్తి కారకాలను మార్చవలసి ఉంటుంది. అయితే స్వల్పకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలను మార్చలేం. కాబట్టి ఇక్కడ స్థిర ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి చర ఉత్పత్తి కారకాలను మారిస్తే ఉత్పత్తి ఏ విధంగా మారుతుందో ఈ సూత్రము అధ్యయనం చేస్తూ ఉంటుంది. అర్థమైందా? ఈ సిద్ధాంతము స్వల్పకాలంకి సంబంధించింది కాబట్టి స్వల్పకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలను మార్చలేము. కాబట్టి ఇక్కడ స్థిర ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి చర ఉత్పత్తి కారకాలను మారిస్తే ఉత్పత్తి ఏ విధంగా మారుతుందో మనకి ఈ సూత్రము తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సూత్రం మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లు రికార్డో బాటక సిద్ధాంతానికి, మాల్థస్ జనాభా సిద్ధాంతానికి ఒక ప్రాతిపదిక అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి దీనిని చర అనుపాతాల సిద్ధాంతము అని లేదా క్షీణ ప్రతిఫలాల సూత్రము అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. సో దీనిని మొట్టమొదటిసారిగా ఎడ్జివర్త్ అనేటటువంటి ఆర్థికవేత్త తెలియజేస్తాడు. అతని తర్వాత మార్షల్, జిటి స్టగ్లర్ అనేటటువంటి ఆర్థికవేత్తలు అభివృద్ధి పరుస్తారు. సో ఈ సిద్ధాంతానికి కొంతమంది ఆర్థికవేత్తలు వాళ్ళ పరిధిలో కొన్ని నిర్వచనాలు ఇచ్చారు. వాటిని మనం పరిశీలిస్తే ఇక్కడ మొదటగా మార్షల్ ఈ సిద్ధాంతానికి ఒక నిర్వచనాన్ని ఇచ్చాడు. ఏంటి అని అంటే ఇతను ఒక వ్యవసాయ రంగాన్ని ఉదాహరణగా తీసుకొని తన నిర్వచనాన్ని చెప్తాడు. ఏమంటాడు అని అంటే ఒక వ్యవసాయ పొలంలో భూమి, మూలధనం స్థిరంగా ఉంచి
శ్రమను మాత్రమే పెంచుతూ వెళితే ఒక దశ దాటిన తరువాత ఉత్పత్తి తక్కువ అనుపాతంకి వస్తూ ఉంటుంది అంటాడు. అంటే ఉత్పత్తిలో తగ్గుదల ఏర్పడుతుంది అంటాడు. ఎప్పుడు అని అంటే ఒక దశ దాటిన తరువాత ఇక్కడ ఉత్పత్తి అనుపాతంలో తగ్గుదల ఏర్పడుతుంది అంటాడు. అంటే వ్యవసాయ రంగంలో భూమిని మనం స్వల్పకాలంలో మార్చలేము. అలాగే మూలధనాన్ని కూడా మనం స్వల్పకాలంలో సంపాదించలేము. కాబట్టి ఈ ఈ 2 ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి, భూమి మూలధనాన్ని స్థిరంగా ఉంచి, ఇక స్వల్పకాలంలో ఈజీగా మార్చగలిగేటటువంటిది శ్రమ. ఈ శ్రమను మాత్రమే పెంచుకుంటూ వెళితే ఒక దశ దాటిన తర్వాత ఉత్పత్తిలో తగ్గుదల ఏర్పడుతూ ఉంటుంది అంటాడు. దాన్నే చర అనుపాతాల సిద్ధాంతము అని చెప్పొచ్చు అంటాడు. ఎందుకు చర అనుపాతాలు అంటున్నాడు అని అంటే చర సాధనమైనటువంటి శ్రమను మార్చుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కాబట్టి దీనిని చర అనుపాతాల సిద్ధాంతముగా అతను వివరించుకొచ్చాడు. తర్వాత జీటి స్ట్రగ్లర్ అనేటటువంటి ఆర్థికవేత్త కూడా ఒక నిర్వచనాన్ని ఇచ్చారు. ఏంటది అని అంటే మిగతా ఉత్పత్తి కారకాలన్నింటినీ స్థిరంగా ఉంచి ఒక ఉత్పత్తి కారకాన్ని మాత్రమే పెంచితే ఇక్కడ ఉత్పత్తి ఒక దశ దాటిన తరువాత క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది అంటున్నాడు. ఓకేనా? మిగిలిన ఉత్పత్తి కారకాలన్నింటినీ స్థిరంగా ఉంచి, అంటే 3 ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి ఒక ఉత్పత్తి కారకాన్ని మాత్రమే పెంచుకుంటూ వెళ్ళాలి అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఒక ఉత్పత్తి కారకాన్ని పెంచుకుంటూ వెళుతూ ఉంటే మనకు ఉత్పత్తి ఒక దశ దాటిన తరువాత క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. అతని తర్వాత బెన్హామ్ అనేటటువంటి ఆర్థికవేత్త కూడా ఒక నిర్వచనాన్ని ఇచ్చాడు. ఇతనేమంటాడు అని అంటే ఉత్పత్తి సాధనాల సమ్మేళనంలో ఒక సాధనము పరిమాణం పెంచిన కొద్దీ ఒక దశ దాటిన తరువాత ఆ సాధనం యొక్క ఉపాంత ఉత్పత్తి, సగటు ఉత్పత్తి క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. అంటే ఉత్పత్తి సాధనాల సమ్మేళనంలో ఉత్పత్తి చేసేటటువంటి క్రమంలో ఒక సాధనం అంటే ఒక ఉత్పత్తి పరిమాణాన్ని పెంచిన కొద్దీ ఒక దశ దాటిన తరువాత ఆ సాధనం యొక్క ఉపాంత ఉత్పత్తి అంటే అదనంగా చేసేటటువంటి ఉత్పత్తి, సగటు ఉత్పత్తి ఒక్కొక్క ఉత్పత్తి కూడా క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. సో వీళ్ళు ఎవరు చెప్పినా ఈ ఆర్థికవేత్తలు మిగిలిన 3 ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచమని చెప్తున్నారు. ఏదైనా ఒక ఉత్పత్తి కారకాన్ని మాత్రమే పెంచుకుంటూ వెళ్తే ఉత్పత్తిలో ఒక దశ దాటిన తర్వాత ప్రతిఫలాలు క్షీణిస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. సో ఈ సిద్ధాంతము కొన్ని ప్రమేయాల మీద ఆధారపడి ఉంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ సిద్ధాంతము స్వల్పకాలానికి సంబంధించింది అని చెప్తున్నారు. అంటే స్వల్పకాలంలో కొన్ని ఉత్పత్తి కారకాలని మారుస్తాము కాబట్టి అవి చర సాధనాలు కాబట్టి ఈ సిద్ధాంతము స్వల్పకాలానికి సంబంధించింది అని చెప్పుకుంటాం. అలాగే ఉత్పత్తి కారకాల అనుపాతాన్ని మార్చవచ్చు. అంటే ఉత్పత్తి కారకాల యొక్క పరిమాణాన్ని మనము మార్చడానికి వీలుంటుంది. అంటే వేటిని అని అంటే చర ఉత్పత్తి కారకాలను మాత్రమే. అలాగే చర ఉత్పత్తి కారకం యొక్క అన్ని యూనిట్లు సజాతీయంగా ఉండాలి అని చెప్తున్నారు. అంటే చర సాధనాలు ఏవైతే ఉన్నాయో శ్రమ లాంటి చర సాధనాలు, ఆ చర సాధనాలు మొత్తం కూడా సజాతీయంగా ఉండాలి అని చెప్తున్నారు ఈ సిద్ధాంతం. కాబట్టి ఈ ప్రమేయాల ఆధారంగా మనము చర అనుపాతాల సిద్ధాంతాన్ని నేర్చుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే ఈ సిద్ధాంతాన్ని నిరూపించడానికి మనము ఒక 3 కొలమానాలను ఉపయోగించారు. ఓకేనా? అవేంటివి అని అంటే ఒకటి మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి అని చెప్పి ఈ 3 కొలమానాల ద్వారా
మనము ఈ చర అనుపాతాల సిద్ధాంతాన్ని వివరించవచ్చు. మొదటగా మొత్తం ఉత్పత్తి అంటే ఏంటి? సో ఇక్కడ మొత్తం ఉత్పత్తిని మనము టీపీతో చూపిస్తాం. దానినే టోటల్ ప్రొడక్షన్ అంటాం. సో ఇక్కడ మొత్తము ఉత్పత్తి ఎలా వస్తుంది మనకు అని అంటే, ఒక ఉత్పత్తి కారకం యొక్క వివిధ యూనిట్లు ఉపయోగించడం వల్ల వచ్చే ఆ ప్రతిఫలాలన్నింటినీ కలిపితే వచ్చేదే మనకు మొత్తం ఉత్పత్తి. ఒక ఉత్పత్తి కారకం యొక్క వివిధ యూనిట్లు ఉపయోగించడం వల్ల వచ్చే ఆ మొత్తము ఉత్పత్తిని మనం ఏమంటాము అని అంటే టోటల్ ప్రొడక్షన్ అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఎన్ని ఉత్పత్తి కారకాలనైతే ఉపయోగిస్తున్నామో ఒక్కొక్క ఉత్పత్తి కారకం నుంచి వచ్చేటటువంటి అన్ని యూనిట్లను కలిపితే వచ్చేదే మనకు మొత్తం ఉత్పత్తి. దానిని మనము టీపీతో చూపిస్తాం. టోటల్ ప్రొడక్షన్ అంటాం. ఓకేనా? తరువాత సగటు ఉత్పత్తి. సగటు ఉత్పత్తిని మనము ఏపీతో చూపిస్తాం. యావరేజ్ ప్రొడక్షన్. ఇక్కడ ఒక ఉత్పత్తి కారకాన్ని వివిధ యూనిట్లు ఉపయోగించడం వల్ల వచ్చే ఉత్పత్తిలో ఒక యూనిట్ వల్ల వచ్చే ఉత్పత్తిని మనము సగటు ఉత్పత్తి అంటాం. మొత్తము ఉత్పత్తిని ఉత్పత్తి కారకం యొక్క సంఖ్యచే భాగించగా సగటు ఉత్పత్తి మనకు తెలుస్తూ ఉంటుంది. సో సాధారణంగా సగటు ఉత్పత్తి అంటే ఏంటిది అని అంటే, ఒక్కొక్క ఉత్పత్తి కారకం నుంచి వచ్చేటటువంటి ఉత్పత్తి. రైట్ అమ్మా? సో కాబట్టి ఇక్కడ ఒక ఉత్పత్తి కారకాన్ని వివిధ యూనిట్లుగా ఉపయోగించవచ్చు అని చెప్పుకున్నాం. ఆ వివిధ యూనిట్లు ఉపయోగించడం వల్ల వచ్చే ఉత్పత్తిలో ఒక యూనిట్ వల్ల వచ్చే ఉత్పత్తిని మనము సగటు ఉత్పత్తి అంటాం. కాబట్టి సగటు ఉత్పత్తి ఎట్లా వస్తుంది అని అంటే, మొత్తము ఉత్పత్తిని ఉత్పత్తి కారకాల సంఖ్యచే భాగిస్తే మనకు సగటు ఉత్పత్తి వస్తుంది. సో ఇక్కడ ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు టీపీ బై క్యూ అని చెప్తాం. ఏపీ అని అంటే సగటు ఉత్పత్తి ఈజ్ ఈక్వల్స్ టు టీపీ అంటే మొత్తము ఉత్పత్తి బై క్యూ అని అంటే ఉత్పత్తిలో ఉపయోగించిన ఉత్పత్తి కారకాల సంఖ్య. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు టీపీ బై క్యూ అని చెప్పుకుంటూ ఉంటాం. సో సగటు ఉత్పత్తి ఎట్లా వస్తుంది అని అంటే, మొత్తం ఉత్పత్తిని ఉత్పత్తి కారకాల సంఖ్యచే భాగిస్తే మనకు సగటున వచ్చేటటువంటి ఉత్పత్తి వస్తుంది. సో సింపుల్ సగటు ఉత్పత్తి ఏంటి అని అంటే, ఒక్కొక్క ఉత్పత్తి కారకం నుంచి వచ్చేటటువంటి ఉత్పత్తి. ఇది సగటు ఉత్పత్తి అని చెప్తాం. అలాగే ఉపాంత ఉత్పత్తి, దీనినే మార్జినల్ ప్రొడక్షన్ అంటాం. సో దీనిని మనం దేంతో చూపిస్తాము అని అంటే ఎంపీతో చూపిస్తాం. సో ఎంపీ అని అంటే మార్జినల్ ప్రొడక్షన్. సో మార్జినల్ ప్రొడక్షన్ అంటే ఏంటిది అని అంటే, అదనంగా ఒక ఉత్పత్తి కారకాన్ని ఉపయోగించడం వల్ల లభించే అదనపు ఉత్పత్తిని మనము ఉపాంత ఉత్పత్తి అంటాం. అంటే అదనంగా ఒక ఉత్పత్తి కారకాన్ని ఉపయోగిస్తే ఆ అదనపు ఉత్పత్తి కారకం నుంచి వచ్చే ఆ అదనపు ఉత్పత్తిని మనము ఉపాంత ఉత్పత్తి అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఉపాంత ఉత్పత్తి అని అంటే అదనంగా వచ్చేటటువంటి ఉత్పత్తి. అదనంగా ఎప్పుడు వస్తుంది అని అంటే, అదనంగా ఒక ఉత్పత్తి కారకాన్ని ఉపయోగించడం వల్ల ఆ అదనంగా ఉత్పత్తి వస్తూ ఉంటుంది. సో దానినే మనము మార్జినల్ ప్రొడక్షన్ అని అంటాం, ఉపాంత ఉత్పత్తి అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ ఉపాంత ఉత్పత్తి మనకు ఎలా తెలుస్తుంది అని అంటే, మొత్తము ఉత్పత్తిలో వచ్చినటువంటి మార్పు బై ఉత్పత్తి కారకంలో వచ్చినటువంటి మార్పు. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంపీ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా టీపీ బై డెల్టా క్యూ అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఎంపీ అని అంటే ఉపాంత ఉత్పత్తి ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా టీపీ అని అంటే మొత్తము ఉత్పత్తిలో వచ్చినటువంటి మార్పు బై డెల్టా క్యూ అని అంటే ఉత్పత్తి కారకంలో వచ్చినటువంటి మార్పు. సో దాన్నే ఎంపీ ఈజ్ ఈక్వల్స్ టు
డెల్టా టీపీ బై డెల్టా క్యూ అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ 3 కొలమానాలను ఉపయోగించి మనము చర అనుపాతాల సిద్ధాంతము ఏ విధంగా పనిచేస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలించవచ్చు. సో ఈ క్రమంలో మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి ఈ 3 కొలమానాలను ఉపయోగించి చర అనుపాతాల సిద్ధాంతము ఏ విధంగా పనిచేస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ చూడండి, ఒక ఉత్పత్తి సంస్థ కానీ, పరిశ్రమ కానీ, లేదా వ్యవసాయ క్షేత్రం కానీ, ఒక ఉత్పత్తి సంస్థ కానీ, పరిశ్రమ కానీ, వ్యవసాయ క్షేత్రం కానీ స్వల్పకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలను మార్చడానికి వీలుండదు. ఓకేనా? స్వల్పకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలను ఏ సంస్థ అయినా, ఏ పరిశ్రమ అయినా, లేదా వ్యవసాయ క్షేత్రమైనా స్వల్పకాలంలో అన్ని ఉత్పత్తి కారకాలను మార్చలేవు. కాబట్టి మిగతా ఉత్పత్తి కారకాలన్నింటినీ స్థిరంగా ఉంచి ఒక ఉత్పత్తి కారకాన్ని పెంచుతూ ఉన్నట్లయితే ఒక దశ దాటిన తర్వాత ఉత్పత్తి క్రమంగా క్షీణిస్తుంది. ఓకేనా? మిగిలిన 3 ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి చర సాధనమైనటువంటి శ్రమను మాత్రమే మార్చుకుంటూ పోతూ ఉంటే, పెంచుతూ పోతూ ఉంటే ఒక దశ దాటిన తరువాత ఉత్పత్తి క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. కాబట్టి హేతుబద్ధమైన ఉత్పత్తిదారుడు మొత్తం ఉత్పత్తి గరిష్టంగాను, ఉపాంత ఉత్పత్తి శూన్యంగాను ఉన్న పరిస్థితుల్లో మాత్రమే ఇక్కడ ఉత్పత్తిదారుడు సమతుల్యంలో ఉంటాడు. అంటే మొత్తం ఉత్పత్తి గరిష్టంగా ఉండాలి అని అనుకుంటాడు, టోటల్ ప్రొడక్షన్. ఉపాంత ఉత్పత్తి స్థిరంగా ఉండాలి, శూన్యంగా ఉండాలి అని అనుకుంటాడు. సో ఈ 2 పరిస్థితులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రమే ఉత్పత్తిదారుడు సమతుల్యంలో ఉంటాడు. ఈ సూత్రము ఉత్పత్తి కారకానికి, ఉత్పత్తికి మధ్య ఉండే సంబంధాన్ని వివరిస్తూ ఉంటుంది అని తెలుసుకోవచ్చు. ఓకేనా? ఈ సూత్రము ఉత్పత్తి కారకానికి, ఉత్పత్తికి మధ్య, అంటే ఉత్పత్తి పరిమాణానికి మధ్య ఉండే సంబంధాన్ని మనకు ఈ చర అనుపాతాల సిద్ధాంతం తెలియచేస్తూ ఉంటుంది. దీనిని మనం ఒక ఎగ్జాంపుల్ రూపంలో వివరిస్తే ఇక్కడ కింద చూడండి, శ్రామికులు, మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి, అలాగే ఆ ఉత్పత్తి ప్రక్రియలో లభించేటటువంటి దశలు, వీటిని మనం పరిశీలిస్తే శ్రామికులనే ఎందుకు తీసుకున్నాం ఇక్కడ అని అంటే, స్వల్పకాలంలో భూమిని మార్చలేము, మూలధనాన్ని మార్చలేము, వ్యవస్థాపకుల్ని కూడా మార్చలేము. స్వల్పకాలంలో మార్చేటటువంటి ఉత్పత్తి కారకం ఎవరు అని అంటే శ్రమ మాత్రమే. సో శ్రమ అని అంటే శ్రామికులను మాత్రమే మనము స్వల్పకాలంలో మార్చడానికి వీలుంటుంది. రైట్? సో కాబట్టి అందుకే శ్రామికులని మాత్రమే మార్చుకుంటూ వెళుతూ ఉంటే ఉత్పత్తిలో ఏ విధమైనటువంటి ప్రతిఫలాలు మనకు జరుగుతూ ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ పరిశీలిద్దాం. సో ఇక్కడ ఒక శ్రామికుడిని మొదటగా ఉపయోగించుకుంటే ఈ 1వ శ్రామికుడి వల్ల మొత్తం ఉత్పత్తి 5 క్వింటాళ్ళు వచ్చింది అనుకుందాం. అలాగే సగటు ఉత్పత్తి 5 క్వింటాళ్ళు వచ్చింది. అదనంగా ఏమి లేదు కాబట్టి ఉపాంత ఉత్పత్తి కూడా 5 క్వింటాలుగా చెప్పుకుంటూ ఉంటాం. సో ఒక శ్రామికుడిని ఉపయోగించుకోవడం వల్ల మొత్తం ఉత్పత్తి, సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి 3 కూడా సమానంగా సంభవిస్తూ ఉన్నాయి. ఎందుకు అని అంటే మొదటగా మనము శ్రామికుల్లో మార్పును తీసుకురాలేదు, ఒక్క శ్రామికుడిని మాత్రమే ఉపయోగించుకున్నాం. సో అదనంగా మనము 2వ శ్రామికుడిని నియమించుకున్నాము అనుకోండి. 2వ శ్రామికుని నియమించుకోవడం వల్ల మొత్తం ఉత్పత్తి పెరిగింది, 5 నుంచి 12 క్వింటాళ్లకు పెరిగింది.
మూడవ శ్రామికుడి వల్ల 18 క్వింటాలు, నాలుగవ శ్రామికుడి వల్ల 20 క్వింటాలు, ఐదవ శ్రామికుడి వల్ల 20 క్వింటాలు, ఆరో శ్రామికుడి వల్ల 18, ఏడో శ్రామికుడి వల్ల 14 క్వింటాలు. అంటే ఇక్కడ చూడండి, శ్రామికుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటే మొత్తము ఉత్పత్తి ఒక దశ వరకు పెరుగుతూ వచ్చింది. 5 నుంచి 20 క్వింటాలకు పెరుగుతూ వచ్చింది. ఇక్కడ ఐదవ శ్రామికుడి వల్ల, నాలుగవ శ్రామికుడి వల్ల మొత్తం ఉత్పత్తిలో ఏ విధమైనటువంటి పెరుగుదల లేదు. అంటే ప్రతిఫలాలు ఇక్కడ స్థిరంగా ఉన్నాయి. మళ్ళీ ఇంకా అదనంగా ఆరవ శ్రామికుని ఉపయోగిస్తే ప్రతిఫలాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఆరవ శ్రామికుడి వల్ల, ఏడవ శ్రామికుడి వల్ల. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఒక ఉత్పత్తి కారకాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటే ఒక దశ దాటిన తర్వాత ఏమవుతుంది అని అంటే ప్రతిఫలాలు ఇలా క్షీణిస్తూ ఉంటాయి అని చెప్పుకున్నాం. సో ఇక్కడ కూడా మనం గమనిస్తే ఐదు శ్రామికుల వరకు మొత్తము ఉత్పత్తి గరిష్టంగానే ఉంది. ఈ దశ దాటిన తర్వాత ప్రతిఫలాలు ఏమైనాయి అని అంటే క్షీణించిపోయాయి. సో అదే మనము సిద్ధాంతంలో చెప్పుకున్నాం. మరి మొత్తం ఉత్పత్తి క్షీణించిందా అని అంటే ఇక్కడ సగటు ఉత్పత్తి అలాగే ఉంటుంది, ఉపాంత ఉత్పత్తి పరిశీలించినా కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ సగటు ఉత్పత్తి ఎలా వస్తుంది అని అంటే ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు TP/Q అని చెప్పుకుంటూ ఉంటున్నాం. సో ఏపీ ఇక్కడ ఒకటో శ్రామికుడి వల్ల సగటు మొత్తం ఉత్పత్తి ఎంత అయితే ఉంటుందో సగటు ఉత్పత్తి అంతే ఉంటుంది, ఉపాంత ఉత్పత్తి అంతే ఉంటుంది. ఇక అదనంగా మనం ఏం చేస్తున్నాము అని అంటే రెండవ శ్రామికుడిని నియమించుకుంటున్నాం. సో నియమించుకోవడం వల్ల మనకు మొత్తం ఉత్పత్తి 5 క్వింటాల నుంచి 12 క్వింటాలకు పెరిగింది. సో ఇక్కడ ఏపీ ఎలా వస్తుంది మనకు అని అంటే ఏపీ ఈజ్ ఈక్వల్స్ టు TP/Q. టీపీ ఎంత ఇక్కడ 12/Q అని అంటే వస్తు పరిమాణము 2. సో 12/2 ఈజ్ ఈక్వల్స్ టు 6. సో రెండవ శ్రామికుడి వల్ల సగటు ఉత్పత్తి ఎంత అని అంటే 6 క్వింటాలు అని చెప్పుకుంటాం. ఇక మూడవ శ్రామికుడి దగ్గర 18/3 ఈజ్ ఈక్వల్స్ టు 6. నాలుగవ శ్రామికుడి వద్ద 20/4 ఈజ్ ఈక్వల్స్ టు 5. ఐదవ శ్రామికుడి వద్ద 20/5 ఈజ్ ఈక్వల్స్ టు 4. 6 దగ్గర 18/6 ఈజ్ ఈక్వల్స్ టు 3. ఏడవ శ్రామికుడి దగ్గర 14/7 ఈజ్ ఈక్వల్స్ టు 2. ఇక్కడ సగటు ఉత్పత్తి కూడా ఒక దశ దాటిన తర్వాత ఏమవుతుంది అని అంటే తగ్గుతూ వస్తూ ఉంటుంది. అలాగే ఉపాంత ఉత్పత్తిని పరిశీలించినా కూడా మనము ఏమవుతుంది అని అంటే MP ఈజ్ ఈక్వల్స్ టు ΔTP/ΔQ అని చెప్పుకుంటూ ఉంటున్నాం. సో ఇక్కడ ఒకటవ శ్రామికుడి దగ్గర ఉపాంత ఉత్పత్తి 5 క్వింటాలుగానే ఉంటుంది. రెండవ శ్రామికుడి దగ్గర వచ్చే వరకు ఉపాంత ఉత్పత్తి కాస్త పెరిగింది, 5 నుంచి 7కు పెరిగింది. సో MP ఈజ్ ఈక్వల్స్ టు ΔTP/ΔQ అంటున్నాం. సో ఇక్కడ 7 ఎలా వచ్చింది అని అంటే ΔTP మొత్తం ఉత్పత్తిలో వచ్చినటువంటి మార్పు. ఎంత మార్పు వచ్చింది రెండవ శ్రామికుడి వల్ల అని అంటే 5 నుంచి 12కు పెరిగింది. సో 5 నుంచి 12కు ఉన్నటువంటి మార్పు ఎంత అని అంటే 7 క్వింటాలు బై ΔQ అని అంటే శ్రామికుల్లో వచ్చినటువంటి మార్పు ఎంత 1. అదనంగా ఒక శ్రామికుడిని నియమించుకుంటున్నాం. సో ΔTP ఈజ్ ఈక్వల్స్ టు 7 బై ΔQ ఈజ్ ఈక్వల్స్ టు 1. 7/1 అని అంటే 7 అని చెప్పుకుంటూ ఉంటాం. అలాగే మూడవ శ్రామికుడి దగ్గర ఉపాంత ఉత్పత్తి 6 క్వింటాలు, నాలుగవ శ్రామికుడి దగ్గర 2 క్వింటాలు, ఐదవ శ్రామికుడి దగ్గర 0 అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మొత్తం ఉత్పత్తి ఎప్పుడైతే గరిష్టమైందో ఉపాంత ఉత్పత్తి అనేటటువంటిది క్షీణించిపోయింది, 0 అయింది, శూన్యమైంది. కాబట్టి ఎక్కడ ఉత్పత్తిదారుడు సమతుల్యంలో ఉంటాడు అని అంటే ఎక్కడైతే అతని యొక్క మొత్తము ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకొని ఉపాంత ఉత్పత్తి 0 అవుతుందో అక్కడ ఉత్పత్తిదారుడు సమతుల్యంలో ఉంటాడు, అంటే మార్పును కోరుకోడు. ఒకవేళ ఈ దశ దాటిన తర్వాత కూడా తన యొక్క ఉత్పత్తిని కొనసాగించాలి అని అనుకుంటే ఇక్కడ మొత్తం ఉత్పత్తిలో తగ్గుదల వస్తుంది, సగటు ఉత్పత్తిలో తగ్గుదల వస్తుంది, ఉపాంత ఉత్పత్తికి వచ్చే వరకు మైనస్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ ఉత్పత్తి అనేటటువంటిది ఉత్పత్తిదారుడికి శ్రేయస్కరం కాదు.
సో ఎక్కడ తన యొక్క ఉత్పత్తిని నిలిపివేయాలి అని అంటే, ఎక్కడైతే తన మొత్తం ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకొని ఉపాంత ఉత్పత్తి 0 అవుతుందో అక్కడి వరకు మాత్రమే తన యొక్క ఉత్పత్తిని కొనసాగించాలి ఉత్పత్తిదారుడు. ఒకవేళ ఇది కాదు అని చెప్పేసి ఉత్పత్తిని కొనసాగిస్తే అతని యొక్క ప్రతిఫలాలు మొత్తం కూడా రుణాత్మక దశకు చేరుకునేటటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది మార్కెట్‌లో. కాబట్టి ఇక్కడ మనము ప్రతిఫలాలను పరిశీలిస్తే, దశలను పరిశీలిస్తే ఇక్కడ చూడండి, శ్రామికుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంటే మొత్తము ఉత్పత్తి పెరుగుతుంది. దానికి అనుగుణంగా సగటు ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాంత ఉత్పత్తి పెరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మూడవ శ్రామికుడు వరకు మొత్తము ఉత్పత్తిలో పెరుగుదల వస్తుంది. సగటు ఉత్పత్తి 6 క్వింటాల్ ఉంది, ఉపాంత ఉత్పత్తి 6 క్వింటాల్ ఉంది. అంటే మొత్తము ఉత్పత్తిలో పెరుగుదల వస్తూ ఉపాంత ఉత్పత్తి, సగటు ఉత్పత్తిలో పెరుగుదల వచ్చేటటువంటి ఈ దశను మనం ఏమంటాము అని అంటే వృద్ధి ప్రతిఫల దశ అని అంటాం. దీనిని మొదటి దశ అని అంటాం. సో ఇక్కడ ఏ రంగంలో చూసినా, ఉత్పత్తి రంగంలో చూసినా, పరిశ్రమల విషయంలో చూసినా, లేదా వ్యవసాయ క్షేత్రంలో చూసినా మొదటి దశలో వచ్చేటటువంటి ప్రతిఫలాలు మొత్తం కూడా పెరుగుతూ ఉంటాయి. సో వాటినే మనం ఏమంటాము అని అంటే వృద్ధి ప్రతిఫల దశ అంటాం. దీనిని మొదటి దశగా మనం పిలుచుకుంటూ ఉంటాం. తరువాత మొత్తం ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరి ఉపాంత ఉత్పత్తి శూన్యమైనటువంటి ఈ పరిస్థితిని మనం ఏమంటాము అని అంటే క్షీణ ప్రతిఫల దశ అని అంటాం. అంటే ప్రతిఫలాలు క్రమంగా ఏమవుతున్నాయి అని అంటే క్షీణించిపోతున్నాయి. అంటే అదనంగా వచ్చేటటువంటి ఉత్పత్తి క్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. మొత్తం ఉత్పత్తి కాస్త గరిష్టం అవుతుంది, ఉపాంత ఉత్పత్తి అదనంగా వచ్చేటటువంటి ఉత్పత్తి కాస్త 0 అవుతుంది. కాబట్టి ఈ దశను మనం ఏమంటాము అని అంటే క్షీణ ప్రతిఫల దశ లేదా రెండవ దశగా పిలుచుకుంటూ ఉంటాం. ఈ దశలో ఉత్పత్తిదారుడు సమతుల్యంలో ఉంటాడు. ఎందుకు అని అంటే ఇక్కడ ఉత్పత్తిదారుడి యొక్క లక్ష్యం ఏంటి? గరిష్ట లాభార్జన చేయాలి. సో ఈ దశలో మొత్తం ఉత్పత్తి పెరుగుతుంది కాబట్టి ఉపాంత ఉత్పత్తి 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ దశలో అతనికి వచ్చేటటువంటి నష్టం ఏమీ లేదు. కాబట్టి ఉపాంత అదనంగా వచ్చేటటువంటి ఉత్పత్తి 0 అయ్యేంత వరకు తన యొక్క ఉత్పత్తిని కొనసాగిస్తూ ఉంటాడు ఉత్పత్తి ప్రక్రియలో. సో కాబట్టి ఈ రెండవ దశలో ఉత్పత్తిదారుడు తన యొక్క ఉత్పత్తిని నిలిపివేయాలి అని అనుకుంటాడు. ఒకవేళ నిలిపివేయకుండా ఇంకా వస్తువులను ఉత్పత్తి చేయాలి అని అనుకుంటే ఇక్కడ 6వ శ్రామికుడి వల్ల 7వ శ్రామికుడి వల్ల మొత్తం ఉత్పత్తి తగ్గిపోతుంది, సగటు ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. ఇక అదనంగా వచ్చేటటువంటి ఉత్పత్తి ఏదైతే ఉందో ఇది రుణాత్మక దశకు చేరుకుంటూ ఉంటుంది. సో ఈ 6, 7వ శ్రామికుడికి ఇచ్చేటటువంటి వేతనము మనం వేస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకని అంటే వీళ్ళ వల్ల వచ్చేటటువంటి ఉత్పత్తి ఏ విధంగా కూడా లాభదాయకం కాదు, మైనస్ లో ఉంటుంది. కాబట్టి ఈ 6, 7 శ్రామికులను ఉపయోగించడం అనేటటువంటిది ఉత్పత్తిదారుడికి శ్రేయస్కరం కాదు. కాబట్టి ఈ దశలో ఉత్పత్తిదారుడికి ఏ ప్రతిఫలాలు వస్తాయి అని అంటే రుణ ప్రతిఫలాలు వస్తూ ఉంటాయి. అంటే ఉత్పత్తి కాస్త ఏమవుతుంది అని అంటే రుణాత్మక దశకు చేరుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏ ఉత్పత్తిదారుడైనా లేదా పరిశ్రమ అయినా లేకపోతే వ్యవసాయదారుడైనా కూడా ఈ మూడవ దశను చేరుకోవాలి అనేటటువంటి ప్రయత్నము ఎప్పుడు కూడా చేయరు. ఎక్కడ తన యొక్క ఉత్పత్తిని కొనసాగిస్తాడు అని అంటే ఈ రెండవ దశ వరకు మాత్రమే తన యొక్క ఉత్పత్తిని కొనసాగిస్తూ ఉంటాడు. సో ఏ ఉత్పత్తిదారుడైనా లేదా వ్యవసాయదారుడైనా ఏమని ఆశిస్తాడు అని అంటే వాళ్ళు రెండవ దశను చేరుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతోటే వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉంటాడు. ఈ రెండవ దశనే మనం ఏమంటాము అని అంటే ఆర్థిక క్షేత్రము అంటాం. సో ప్రతి ఉత్పత్తిదారుడు కూడా ఈ ఆర్థిక క్షేత్రాన్ని చేరుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో వస్తువులను ఉత్పత్తి చేస్తూ ఉంటాడు ఉత్పత్తి ప్రక్రియ. ఒకవేళ ఈ ఆర్థిక క్షేత్రాన్ని కాదు అని చెప్పేసి వస్తువులను ఉత్పత్తి కనుక చేస్తే అతనికి వచ్చేటటువంటి ప్రతిఫలాలు మొత్తం కూడా రుణాత్మక దశకు చేరుకుంటాయి. దాన్నే రుణ ప్రతిఫల దశ అని అంటాము. ఏ ఉత్పత్తిదారుడు కూడా ఈ రుణ ప్రతిఫల దశను చేరుకోవాలి
అని అనుకోడు, ప్రయత్నం చేయడు. కాబట్టి తన యొక్క ఉత్పత్తిని ఈ రెండవ దశ వరకు మాత్రమే కొనసాగిస్తూ గరిష్ట లాభాలను ఆర్జించాలి అని అనుకుంటాడు. అలాగే ఇక్కడ దీనిని మనం పటం రూపంలో గనుక వివరిస్తే, మొదటగా ఓఎక్స్ అక్షం మీద శ్రామికుల సంఖ్యను తీసుకుంటున్నాం. ఓవై అక్షం మీద మొత్తము సగటు ఉపాంత ఉత్పత్తులను తీసుకుంటున్నాం. అంటే టీపీ, ఏపీ, ఎంపీలను తీసుకుంటున్నాం. సో ఈ క్రమంలో భూమి పరిమాణంలో మార్పు లేకుండా శ్రామికులను మాత్రమే పెంచుకుంటూ పోతూ ఉన్నట్లయితే ఉత్పత్తిలో వచ్చినటువంటి మార్పులను మనం ఇక్కడ పరిశీలిద్దాం. సో ఇక్కడ మొదటగా మొత్తము ఉత్పత్తిని పరిశీలిద్దాం. సో మొత్తము ఉత్పత్తి ఎలా వచ్చింది అని అంటే, క్రమంగా ఇలా పెరుగుతూ ఏమైంది అని అంటే, ఒక దశ దగ్గర మొత్తము ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకుంది. అంటే 20 క్వింటాలు 20 క్వింటాలుగానే ఉంది 4వ శ్రామికుడి దగ్గర, 5వ శ్రామికుడి దగ్గర. సో ఇక్కడ ఈ 5వ శ్రామికుడి దగ్గర మొత్తము ఉత్పత్తి అనేటటువంటిది గరిష్టంగా ఉంది. సో ఈ బి అనేటటువంటి బిందువు దగ్గర మనం ఇంతకుముందు చెప్పినటువంటి పట్టికలో కూడా మొత్తం ఉత్పత్తి ఎక్కడ గరిష్టంగా ఉంది అని అంటే ఈ 5వ శ్రామికుడి దగ్గరనే గరిష్టంగా ఉంది. రైట్. సో ఇక 6వ శ్రామికుడు వల్ల 7వ శ్రామికుడు వల్ల వచ్చినటువంటి మొత్తం ఉత్పత్తి ఏమైంది అని అంటే తగ్గుతూ వస్తూ ఉంది. కాబట్టి టీపీ అనేటటువంటిది ఎలా ఉంది అని అంటే, మొదట పెరుగుతూ ఉన్నటువంటి ప్రతిఫలాలను ఇస్తూ ఉండి ఒక దశ దగ్గర ఉత్పత్తి అనేటటువంటిది సమానంగా ఉంటుంది. ఈ ఉత్పత్తి అనేటటువంటిది సమానంగా ఉంటూ గరిష్ట స్థాయికి చేరుకొని ఇంకా శ్రామికులను పెంచుకుంటూ పోతూ ఉంటే ఆ మొత్తం ఉత్పత్తిలో తగ్గుదల ఏర్పడుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ టీపీ రేఖను మనం ఎలా గీసాము అని అంటే, ఎడమ నుంచి కుడికి ఇట్లా కిందికి వాలుతూ ఉంటుంది. అర్థమైందా? సో ఇక్కడ బి అనేటటువంటి బిందువు దగ్గర మొత్తం ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకొని ఇక్కడ 5వ శ్రామికుడి దగ్గర ఉపాంత ఉత్పత్తి అనేటటువంటి శూన్యంగా ఉంది. సో ఇది టీపీ మొత్తము ఉత్పత్తికి సంబంధించినటువంటి విషయం. అలాగే ఇక్కడ మనం సగటు ఉత్పత్తిని పరిశీలిస్తే, సగటు ఉత్పత్తి అనేటటువంటిది మొదట పెరుగుతూ వస్తూ ఉండి 3వ శ్రామికుడి దగ్గర 6 క్వింటాలుగా ఉంది. క్రమంగా ఈ సగటు ఉత్పత్తి కూడా శ్రామికుల సంఖ్య పెరుగుతూ ఉన్న కొలది తగ్గుతూ వస్తూ ఉంటుంది. అలాగే ఉపాంత ఉత్పత్తిని కూడా మనం చూస్తే మొదట పెరుగుతూ వస్తూ ఉంటుంది ఉపాంత ఉత్పత్తి. శ్రామికుల సంఖ్య పెరుగుతూ ఉన్న కొలది ఉపాంత ఉత్పత్తి ఏమైంది అని అంటే ఓఎక్స్ అక్షాన్ని ఖండించి ఆ ఓఎక్స్ అక్షానికి కిందికి వచ్చేస్తూ ఉంటుంది. అంటే రుణాత్మక దశకు చేరుకుంటుంది అని చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ మనము పట్టికలో పరిశీలిస్తే మొత్తము ఉత్పత్తి మొదట 3 శ్రామికుల వరకు, 3 శ్రామికుల వరకు అంటే ఓఏ పరిమాణంలో మొత్తము ఉత్పత్తి పెరుగుతూ వస్తూ ఉంటుంది. సో ఈ మొత్తము ఉత్పత్తి అనేటటువంటిది ఓఏ భాగంలో పెరుగుతూ వస్తూ ఉండి ఈ 3వ శ్రామికుడి దగ్గర సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి రెండూ సమానమయ్యాయి. 6 క్వింటాలు 6 క్వింటాలుగా. సో ఇక్కడ ఓఎన్ పరిమాణంలో ఉన్నటువంటి వస్తు పరిమాణం దగ్గర ఇక్కడ సగటు ఉత్పత్తి, ఉపాంత ఉత్పత్తి సమానమయ్యి మొత్తము ఉత్పత్తి అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. సో ఈ ఓఏ భాగాన్ని మనం ఏమంటాము అని అంటే పెరుగుతున్నటువంటి ప్రతిఫల దశ అని అంటాం, లేదా వృద్ధి ప్రతిఫల దశ అని అంటాం. సో ఇక్కడ వృద్ధి ప్రతిఫల దశ అనేటటువంటిది ఏమవుతుంది అని అంటే, మనకు వృద్ధి ప్రతిఫల దశ అనేటటువంటిది ఎలా ఉంటుంది అని అంటే, ఇక్కడ ఓఏ పరిమాణంలో మాత్రమే మనకు వృద్ధి ప్రతిఫల దశ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వృద్ధి ప్రతిఫల దశ దాటిన తర్వాత మనకు N1 వరకు ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం ఏమంటాము అని అంటే స్థిర ప్రతిఫల దశ లేదా క్షీణ ప్రతిఫల దశ అంటున్నాం. ఎందుకు అని అంటే ఇక్కడ మొత్తము ఉత్పత్తిలో
ఎలాంటి మార్పు ఉండదు. 20 క్వింటాలు 20 క్వింటాలుగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. 4వ శ్రామికుడి దగ్గర 20 క్వింటాలు, 5వ శ్రామికుడి దగ్గర కూడా 20 క్వింటాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడైతే మొత్తం ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకొని ఉపాంత ఉత్పత్తి 0 అవుతుందో అక్కడ తన యొక్క మొత్తం ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. సో ఈ బి అనేటటువంటి భాగాన్ని మనం ఏమంటాము అని అంటే స్థిర ప్రతిఫల దశ అని చెప్పుకుంటూ ఉంటాం. ఇక బి నుంచి కిందికి ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం ఏమంటాము అని అంటే రుణ ప్రతిఫల దశ అని అంటాం. ఇక్కడ మొత్తం ఉత్పత్తి తగ్గుతుంది, సగటు ఉత్పత్తి తగ్గుతుంది, ఉపాంత ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. సో ఉపాంత ఉత్పత్తి తగ్గుతూ ఏమైంది అని అంటే ఓఎక్స్ అక్షాన్ని ఖండించి ఓఎక్స్ అక్షం కింది భాగానికి వచ్చేస్తుంది. కాబట్టి ఈ ఎంపీ అనేటటువంటిది రుణాత్మక దశకు చేరుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ N1 తర్వాత ఉన్నటువంటి ఈ దశ మొత్తాన్ని మనం ఏమంటాము అని అంటే రుణ ప్రతిఫల దశ అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ 3వ దశ వరకు వచ్చే వరకు తన ప్రతిఫలాలు మొత్తం కూడా క్షీణించిపోతూ ఉంటాయి. సో ఎక్కడి వరకు తన ఉత్పత్తిని కొనసాగిస్తాడు ఉత్పత్తిదారుడు అని అంటే ఈ ఏ బి దగ్గర మాత్రమే తన యొక్క ఉత్పత్తిని నిలిపివేస్తూ ఉంటాడు ఉత్పత్తిదారుడు. సో కాబట్టి ఇక్కడ ఏ ఉత్పత్తిదారుడైనా కూడా గరిష్ట లాభార్జన చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఉత్పత్తి ప్రక్రియలో మొత్తం ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకొని ఉపాంత ఉత్పత్తి శూన్యం అయ్యేంత వరకు తన యొక్క ఉత్పత్తిని ఏం చేస్తాడు అని అంటే కొనసాగిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ క్రమంలో ప్రతి వ్యవసాయదారుడైనా ఉత్పత్తిదారుడైనా కూడా ఏ విధంగా ప్రవర్తిస్తాడు అని అంటే ఆర్థిక క్షేత్రాన్ని చేరుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆర్థిక క్షేత్రాన్ని చేరుకుంటాడో అక్కడ తన యొక్క ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకుంటూ ఉంటుంది. అదనంగా వచ్చేటటువంటి ఉత్పత్తి కూడా శూన్యమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఉత్పత్తిదారుడు లేదా వ్యవసాయదారుడు గరిష్ట లాభార్జన చేయాలి అనే ఉద్దేశంతో 2వ దశను చేరుకోవాలి అనేటటువంటి క్రమంలోనే ఉత్పత్తి చేస్తూ తన సంతృప్తిని గరిష్టం చేసుకొని వస్తువుల యొక్క ఉత్పత్తిని కొనసాగిస్తూ ఉంటాడు. సో చివరగా మనకు చర అనుపాతాల సిద్ధాంతం ఏం చెబుతుంది అని అంటే మిగిలిన 3 ఉత్పత్తి కారకాలను స్థిరంగా ఉంచి ఏదైనా ఒక చర సాధనాన్ని మార్చుకుంటూ పోతూ ఉంటే ఉత్పత్తిలో ఏ విధమైనటువంటి ప్రతిఫలాలు వస్తాయి అనేటటువంటి విషయాన్ని మనకు చర అనుపాతాల సిద్ధాంతం తెలియజేసింది. సో కాబట్టి ఇక్కడ చర అనుపాతాల సిద్ధాంతం అంటే ఏ రంగంలోనైనా సరే ఒక దశ దాటిన తర్వాత ఖచ్చితంగా ప్రతిఫలాలు క్షీణిస్తూ ఉంటాయి అని చెప్తుంది ఈ చర అనుపాతాల సిద్ధాంతం. కాబట్టి ఉత్పత్తిదారుడు ఏ మేరకు వస్తువులను ఉత్పత్తి చేస్తే శ్రేయస్కరము అని అంటే ఎక్కడైతే తన మొత్తం ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరుకొని ఉపాంత ఉత్పత్తి శూన్యమవుతుందో అక్కడ వరకు మాత్రమే వస్తువులను ఉత్పత్తి చేసుకుంటూ ఉంటే ప్రతి ఉత్పత్తిదారుడికి కూడా అది శ్రేయస్కరం అవుతూ ఉంటుంది. ఒకవేళ ఆ దశ దాటినాక కూడా వస్తువులను ఉత్పత్తి చేయాలి అని అనుకుంటే అక్కడ ప్రతిఫలాలు మొత్తం కూడా క్షీణిస్తూ ఉంటాయి. కాబట్టి ఏ రంగంలో చూసినా కూడా ఒక దశ దాటిన తర్వాత ఖచ్చితంగా ప్రతిఫలాలు క్షీణిస్తాయి అని తెలియజేస్తుంది ఈ చర అనుపాతాల సిద్ధాంతం. సో ఇది ఫ్రెండ్స్ చర అనుపాతాల సిద్ధాంతం గురించినటువంటి సమాచారం. థ్యాంక్ యూ.